హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాసులో మనం జనవరి 3కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మొత్తం కూడా జనవరి 4వ తేదీన పేపర్లో వచ్చినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఎడిటోరియల్ పేజెస్తో సహా కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన స్వామి కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ నోట్స్ అద్భుతంగా టాపిక్ వైజ్గా మీకు అందుబాటులోకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. 2026 జనవరి 3వ తారీఖుకి సంబంధించి మనం జనవరి 4వ తేదీన వచ్చినటువంటి పేపర్కి సంబంధించినటువంటి మొత్తం విషయాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. 2026 జనవరి 3 అమెరికా దేశం ఏదైతే ఉందో అమెరికా అనేది తన సైన్యంతో మెరుపు దాడి చేసి నిర్బంధించినటువంటి వెనిజులా భార్యాభర్తలు, వెనిజులా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఆయన భార్యని కూడా అమెరికా సైన్యం అనేది ముట్టడించి నిర్బంధించడం జరిగింది. అయితే ఆ వెనిజులా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే నికోలస్ మదురో. ఈ నికోలస్ మదురో అనేటువంటి ఆయన వరుసగా 3 సార్లు వెనిజులా దేశానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 12 సంవత్సరాలు వెనిజులా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అయితే అమెరికా దాడి చేసిన వెనిజులా రాజధాని ఎక్కడ అమెరికా దాడి చేసిందంటే వెనిజులా రాజధాని అయినటువంటి వెనిజులా రాజధాని అయిన కారకాస్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క మెరుపు దాడి చేసి సైనికుడిని అధ్యక్షుడిని బంధించడం అనేది జరిగింది. ప్రస్తుత వెనిజులా దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురో అలాగే ఆయన భార్య అయినటువంటి సిలియా ఫ్లోర్స్ని అమెరికా సైన్యం బంధించి అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏ యుద్ధ నౌక ద్వారా అని అడుగుతారు. యుఎస్ఎస్ ఇవో జిమా అనే యుద్ధ నౌక ద్వారా వారిద్దరిని కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే దాడులు చేసిన వెనిజులాలోని ప్రాంతాల పేరు ఏంటంటే లాగ్వైరా నౌకాశ్రయం, అలాగే మనం చూసుకున్నట్లయితే ప్యూర్టే లిమునా మిలిటరీ బేస్, అలాగే లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్. ఈ 3 ప్రాంతాల మీద కూడా అమెరికా దాడి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అమెరికా నిర్బంధించడానికి అసలు ఈ వెనిజులా దేశ అధ్యక్షుడిని నిర్బంధించడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే వెనిజులాకి 1999లో అధ్యక్షుడు హ్యూగో చావేజ్ అధ్యక్షుడయ్యారు. ఈయన అమెరికాకి అప్పుడు వరకు కూడా వెనిజులాలో ఎక్కువగా చమురు అలాగే సహజ వాయువు బంగారం అనేది వెనిజులాలో అత్యధికంగా లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క వెనిజులా దేశంలో ఈ యొక్క 1999 వరకు కూడా అమెరికా అనేది ఆ వెనిజులా దేశంలో చమురు కంపెనీలపై వివిధ రకాల పెట్టుబడులు పెట్టి ఆ యొక్క చమురు వ్యాపారాన్ని అమెరికా చేసేది. అలాగే అమెరికా చెప్పినట్లుగానే వెనిజులా నడుచుకునేది 1999 వరకు. ఎప్పుడైతే హ్యూగో చావేజ్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాడో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే చమురు కంపెనీలు, ఆ దేశంలో ఉన్న చమురు కంపెనీలన్నింటినీ కూడా జాతీయం చేయడం జరిగింది. కాబట్టి ఇతర దేశ కంపెనీలకు కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ చమురుకు సంబంధించిన రంగంలో ఎటువంటి ప్రమేయం లేకుండా చేశారు. అమెరికా కంపెనీలన్నీ కూడా వైదొలగడం జరిగింది. అలాగే అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా, ఇరాన్, క్యూబా అలాంటి దేశాలతో స్నేహం చేయడం జరిగింది ఈయన. అలాగే ఆ దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అమెరికాకి నచ్చలేదు. కాబట్టి అమెరికా వెనిజులాపై పట్టు సాధించాలనే తాపత్రయంతో ఉండేది. ఆ విధంగానే హ్యూగో చావేజ్ను దెబ్బతీయాలని చూసింది, కానీ ఆయనను లొంగలేదు. 2013లో హ్యూగో చావేజ్ క్యాన్సర్తో మరణించారు. అయితే అమెరికా వెనిజులాపై పట్టు సాధించితే ఆ యొక్క చమురు వనరులు సొంతమైపోవడం జరుగుతుంది. అందువల్ల పశ్చిమ ఆసియా దేశాలపై చమురు కొరకు అమెరికా ఆధారపడవలసిన అవసరం ఉండదని చెప్పేసి అమెరికా భావించేది. అలాగే వెనిజులాలో చమురు, బంగారం, సహజ వాయువు నిల్వలు కూడా అత్యధికంగా లభించడం అనేది కూడా అమెరికా దాడి చేయడానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అలాగే భారత్కి సంబంధించి వెనిజులాకి భారత్కి మధ్య సంబంధం ఏమైనా ఉందా అంటే అత్యధిక చమురు నిల్వలు అమెరికాలో ఉన్నాయన్నాం కాబట్టి
ఆ చమురు భారతదేశానికి దిగుమతి అయ్యేది. ఆ విధంగా చూసుకున్నట్లయితే చమురు ఎగుమతి చేసే దేశాల్లో వెనిజులా 10వ స్థానంలో ఉండేది. 2013లో అయితే ఏకంగా 10.3% మొత్తం భారతదేశానికి వచ్చిన చమురులో 10.3% వెనిజులాదే ఉండేదిగా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కూడా మన చమురు దిగుమతి అనేది మనం వెనిజులా నుంచి ఎక్కువగానే మనం దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే నికోలస్ మదురో నిర్బంధంపై వివిధ దేశాలు ఆమోదం తెలిపాయి, వివిధ దేశాలు వ్యతిరేకం తెలిపాయి. అయితే ఈ నికోలస్ మదురో అనేటువంటి ఆయన 2013 నుంచి కూడా వరుసగా 3 సార్లు వెనిజులా అధ్యక్షుడయ్యాడు. అయితే ఈయన అధ్యక్షతకు సంబంధించి అమెరికా అనేది ఎప్పటి నుంచో కూడా ఈయనకి వ్యతిరేకంగా ఉంటూ ఉండేది, ఈయన యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ. అయితే ఈ వెనిజులా దేశ అధ్యక్షుడైనటువంటి ఈయన 2025 జనవరిలో మూడోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈయన యొక్క నిర్బంధాన్ని వ్యతిరేకించిన దేశాలు రష్యా, చైనా, ఇరాన్. అయితే ఈ నిర్బంధాన్ని వ్యతిరేకించినటువంటి మరో వ్యక్తి క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్. అయితే దీన్ని అంగీకారం తెలిపిన అర్జెంటీనా అధ్యక్షుడు ఈయన నిర్బంధం సరైనదే అని అమెరికాకి అంగీకారం తెలిపినటువంటి పర్సన్ అర్జెంటీనా అధ్యక్షుడైనటువంటి జేవియర్ మిలే. అయితే అమెరికా గతంలో ఈ విధంగానే ఏ దేశ అధ్యక్షులు నిర్బంధించింది అంటే 1989-90లో పనామా అధ్యక్షుడైనటువంటి మాన్యువల్ నోరిగా. ఈయన్ని అప్పుడు 1989-90 సంవత్సరంలో అలాగే నిర్బంధించి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని కూడా అలాగే నిర్బంధించడం జరిగింది. అయితే ప్రస్తుతం వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించడం అనేది జరిగింది. నెక్స్ట్ దాదాపు 125 సంవత్సరాల తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత్కి తిరిగి వచ్చాయి. అయితే అవి 1898లో ఈ బుద్ధుని అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయంటే పిపరహ్వా. ఈ పిపరహ్వా అనేది భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంగా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 3, 2026న బుద్ధుని అవశేషాల యొక్క అంతర్జాతీయ ప్రదర్శనని ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే ఢిల్లీలో కిలారాయ్ పెదౌరా అనే ప్రాంతంలో. అలాగే ఈ యొక్క బుద్ధుని అవశేషాల ప్రదర్శనకు ఏ శీర్షిక పెట్టారంటే ద లైట్ అండ్ ద లోటస్, ద రెలిక్స్ ఆఫ్ ద అవెక్షన్ 1 అనే పేరు పెట్టడం అనేది జరిగింది. బుద్ధుని తన బోధనలు ఏ భాషలో వినిపించేవారు అంటే తమ ప్రవచనాలని పాలీ భాషలో వినిపించేవారు. నెక్స్ట్ ప్రపంచ రామాయణ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్. అయితే రామాయణ ఇతివృత్తంతో 20 దేశాలు స్టాంపులను విడుదల చేయడం అనేది జరిగింది. రామాయణ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే జబల్పూర్, మధ్యప్రదేశ్. అయితే స్టాంపులు సేకరించే వ్యక్తిని ఏమని పిలుస్తారంటే ఫిలాటెలిస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిరోజు కూడా పాఠశాల అసెంబ్లీలో ఉదయం పూట కనీసం 10 నిమిషాలు పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క వార్తాపత్రికలు చదవాలి అని చట్టం తెచ్చిన రాష్ట్రం ఏంటంటే 2026 జనవరి నుంచి చట్టం తెచ్చిన రాష్ట్రం ఏంటంటే ఈ యొక్క రాజస్థాన్. అయితే గతంలో 2025 డిసెంబర్లోనే చట్టం తెచ్చిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అగ్ని సరస్సులో వికసించిన కమలం అనే ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. పుస్తక ఆవిష్కర్త ఎవరు అంటే కంబంపాటి. ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించిన ఒడిశా గవర్నర్ ఎవరంటే కంబంపాటి హరిబాబు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నిర్మూలనకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఈ యొక్క అభ్యుదయం సైకిల్ యాత్రను నిర్వహించిన ప్రాంతం ఏంటంటే పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఈ యొక్క అభ్యుదయం సైకిల్ యాత్ర నిర్వహించారు పోలీసులు. అయితే ఎంతమంది పోలీసులు అంటే 25 మంది పోలీసులు, 75 మండలాలు, 4 జిల్లాలు, 508 గ్రామాలు, 51 రోజులు, 1300 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం చేసి ఈ యొక్క డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి నినాదంతో వీళ్ళు వెళ్ళడం జరిగింది అభ్యుదయం సైకిల్ యాత్ర పేరుతో. అయితే 2026 జనవరి 3న ఇది ముగిసింది. నెక్స్ట్ 2026 జూన్ 26న
ప్రారంభం కాబోతున్నటువంటి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ జిల్లాలో ఉంది అని అడుగుతారు. విజయనగరము. తొలి దశకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎంత నిధులు కేటాయించారంటే 4725 కోట్లు నిధులు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రో రెజ్లింగ్ లీగ్, అంటే రెజ్లింగ్ మనకు తెలుసు కదా. ప్రో రెజ్లింగ్ లీగ్ 5వ సీజన్ వేలంలో అధిక ధర పలికినటువంటి మహిళా రెజ్లర్ ఎవరు అని అడుగుతారు. యు సుసాకి. ఈ యు సుసాకి అనేటువంటి ఆమె జపాన్ దేశానికి చెందిన ఆమె 60 లక్షలు ధర పలకడం జరిగింది. హర్యానా థండర్స్ కైవసం చేసుకోవడం జరిగింది. పురుషులలో అత్యధిక ధర పలికిన రెజ్లర్ ఎవరంటే రాబర్ట్ బారెన్, పోలాండ్ దేశానికి చెందినవారు. ఈయన మహారాష్ట్ర జట్టుకి ఆడుతున్నారు. 55 లక్షలు ధర పలికారు. అయితే జనవరి 15, 2026న ఈ ప్రో రెజ్లింగ్ లీగ్ 5వ సీజన్ ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద పోటీ పడే జట్లు ఏంటంటే 6 జట్లుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2026 జనవరి 3కి సంబంధించి జనవరి 4వ తేదీ పేపర్లో వచ్చినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ రోజుటి క్లాసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.